అందరికీ నమస్కారం. ప్రతి వారం వచ్చే పేషెంట్స్ చెప్పే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. కిందటి వారం మిసెస్ బ్యాంక్స్ అనే ఆంగ్లోయిడియన్ చెప్పిన పాఠం గురించి చెప్పాను. ఈ వారం సుభద్రమ్మ గారనే ఓ మా అమ్మగారు చెప్పిన పాఠం గురించి చెప్తాను. నేను 1979లో ఎండి అయిపోయిన తర్వాత కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తూ ఉన్నప్పుడు సాయంత్రం పూట ఖాళీగా ఉందని చెప్పి టీఎస్ఎన్ కాలనీలో క్లినిక్ పెట్టాను. మా క్లినిక్కి 4 ఇండ్లు అవతల ఒక మామగారు ఉండేవారు. ఆవిడ పేరు సుభద్రమ్మ గారు. ఆవిడ పెద్ద సంతానం, 4 ఆడపిల్లలు 3 మగపిల్లలు ఉండేవారు. ఇంట్లో ఎప్పుడూ చిన్నపిల్లలు ఉండేవారు అనమాట. పెద్ద మనవరాలు పెళ్లి అయిపోయి దానికి కూడా 2 నెలల పిల్లాడు ఉన్నాడు. వాడిని ఒకసారి తీసుకుని నా దగ్గరికి వచ్చింది ఆ సుభద్రమ్మ గారు. డాక్టర్ గారు వీడికేమో రోజుకి 10 విరోచనాల దాకా అవుతున్నాయి. నేను పర్వాలేదని చెప్పినా వీళ్ళు వినట్లేదు, ఏదైనా మందు ఉంటే చెప్పండి అని చెప్పి తీసుకొచ్చింది. ఆ కాలంలో విరోచనాలు వాంతులు అంటే చాలా ఎక్కువగా ఉండేవి. చాలా సాయంత్రం పూట రాత్రిపూట డ్యూటీలో ఒక 20-30 కేసులు వచ్చి 2-3 ఎప్పుడు పోతూ ఉండేవారు అనమాట. అందరికీ విరోచనాలు అంటే చాలా భయంగా ఉండేది. సో అందుకని నేను కూడా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఒక యాంటీబయాటిక్ రాసి అరసించ పట్టమ్మా, 2 రోజుల తర్వాత చూస్తాను రా అని చెప్పాను. 2 రోజుల తర్వాత వచ్చింది, సార్ తగ్గలేదు అని. తగ్గపోతే ఒకసారి విరోచన పరీక్ష చేద్దామమ్మా, చేసి చూసి చెప్తానని చెప్తేప్పటికి వెంటనే డాక్టర్ గారు నేను ఒక్క మాట అడుగుతాను మీరేం అనుకోరు కదా అంది. అనుకోనమ్మా చెప్పమ్మా అన్నాను. మాది అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు అండి. మా అమ్మకేమో పెద్ద సంతానం, 10 మంది దాకా ఉండేవారు. ఇంట్లో ఎప్పుడు చిన్నపిల్లలు 6 నెలల పిల్లలు 2-3 ఎప్పుడు ఉండేవారు. వాడికి ఎప్పుడు విరోచనాలు అవుతూనే ఉండేది. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, చూడమ్మా 3 నెలల దాకా చిన్నపిల్లలకి ముడ్డి కట్టదని, 10-20 మోషన్ దాకా అవ్వచ్చు, దానికి మందులు అక్కర్లేదని. అలాగే ఎప్పుడు మేము ఏ మందు వేయలేదు, అందరూ బాగానే ఉన్నారు సార్, అలాంటిది ఎందుకు మనం ఈ మందులు వేయడం సార్ అంది. అది నిజమే అనిపించింది. అది మెదడులాగా చూద్దానమ్మా నేను ఒకసారి రిఫర్ చేస్తానని చెప్పి ఆ రోజు పుస్తకాలన్నీ రిఫర్ చేస్తే మా టెక్స్ట్ బుక్ లో ఒక చోటు ఉందన్నమాట, 2 నెలల దాకా పిల్లలకి 20 మోషన్స్ దాకా అవ్వచ్చు, వాటికి మందులు అక్కర్లేదని. అప్పుడు అనిపించింది అనమాట, సుభద్రమ్మ గారు చెప్పిన నిజమే అనిపించి ఆవిడ రాగానే చెప్పాను, సో నిజమేనమ్మా నేను రిఫర్ చేశాను, విరోచనాలకి మందు అక్కర్లేదు, 20 మోషన్ దాకా అవ్వచ్చని ఉంది. సో మీ వాడి ఇక్కడ మందు వద్దు, చూద్దాం 2-3 రోజులు అంటే అలాగే 2-3 రోజుల తర్వాత తగ్గిపోయింది. అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఇంత పుస్తకాలు చదివి ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇక్కడ మా సుభద్రమ్మ గారు చెప్పిన పాఠమే చాలా బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ దాన్ ది నాలెడ్జ్ అనిపించి అప్పటి నుంచి ఆ రోజు నుంచి చిన్న పిల్లలు ఎవరైనా 3 నెలల దాకా వస్తే విరోచనాలతో వస్తే మందు రాయడం మానేసి తగ్గిపోతుందమ్మా తల్లిపాలే పట్టండి అని చెప్పడం మొదలెట్టాను. అలాగే ఇప్పుడు 57 సంవత్సరాలు పెట్టి ఇదే పాఠం నేను అందరికీ చెప్తున్నాను. ఈ యంగ్ పీడియాట్రిషియన్స్ కూడా ఇది చాలా వర్తిస్తుంది. ఎందుకంటే అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడి దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావడం అవకాశం ఉంది. సో మనం అందరూ చిన్నపిల్లలకి 3 నెలల దాకా చిన్న మోషన్స్ మందు వేయకుండా చూడడం మన బాధ్యత. సో ఈ వారం ఈ పాఠంతో ముగించి మళ్ళీ వారం ఇంకో పాఠంతో వస్తాను. అంతవరకు సెలవు.